కూడి వచ్చిన సంఘ బిడ్డలకి సానీయక సంఘ కాపాడి వచ్చిన సేవకుడు డాక్టర్ పాస్టర్ గారు, పూర్వప్రభ పాస్టర్ గారు, దూర ప్రాంతం నుండి దేవుని వాక్యం ఆలరించిన దేవుని బిడ్డలకి అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన గాక. మత్తయి సువార్త నుండి మనము నేర్చుకున్నాము. ఆ బైబిల్ తరగతిలోకి మనం వస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8-9 వాక్యము చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుదురు. పోయిన వారంలో మనం నేర్చుకున్నది హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవునికి చూడడానికి ఉన్న కన్ను మన హృదయం. కొందరు అనుకున్నారు దేవునికి చూడడానికి ఉన్నది కన్నుతోని దేవునికి చూడడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ బైబిల్ చెప్తున్నారంటే హృదయం దేవునికి చూడడానికి ఉన్న కన్ను మన హృదయం. మన హృదయం శుద్ధి గలవారై ఉంటే మనము దేవునికి చూడగలుగుతున్నారు. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 9 వచనం నుండి మీకు చెప్పడానికి సమాధానపరచువాడు ధన్యుడు, వారు దేవుని కుమారుడని కనబడుతున్నారని దేవుని వాక్యం. ఇది మత్తయి సువార్త 5, 6, 7, 8 ఈ అధ్యాయము యేసుక్రీస్తు తన శిష్యుడికి బోధించిన విషయం ఇక్కడ రాయబడింది. యేసయ్య శిష్యులకి తోని మాట్లాడిన విషయం అది మనకు కూడా చెప్పినట్టుగా ఉంది. ఇక్కడ చదివిన వాక్యము సమాధానపరిచిన వాడు అనేది ఒక వాక్యం. చాలా కుటుంబములు ఏమి లేదు, సమాధానం లేదు. మన రాష్ట్రాన్ని కూడా సరైన సమాధానము లేదు. సమాధానం కొరకు మనుషులు అటు ఇటు పరిగెత్తుతున్నారు, కానీ వారి జీవితంలో ఎప్పుడు కూడా సమాధానము దొరకలేదు. అందుకని సమాధానం ఉన్నవాడే సమాధానపరచువాడు. సమాధానం లేనివాడు వేరొక వ్యక్తికి ఏ జీవనం సమాధాన పరచు. అందుకని రాత్రి మనము సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యములో రాయబడింది. అది మొదటి మనకు కలబడిన సమాధానం ఏమనంటే అది యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యములో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, తర్వాత నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యేసు చెప్తున్నారు శాంతిని, సమాధానము నేను నీకు ఇచ్చుచున్నాను. మొదటిది దేవుడు శాంతి మనము పొందుకోవాలి. బైబిల్ చెప్తుంది దుష్టులకి హృదయం ఏం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. నెమ్మది, సమాధానం, శాంతి అనే ఒక పదం అండి. దేవునికి స్తోత్రం. దుష్టుల హృదయములు వారికి ఏం లేదు, సమాధానం లేదు. కానీ దేవుని బిడ్డలకి మొదటి దేవుని సమాధానము మనకు దొరికింది. అది చెప్పారు, నా సమాధానం నీకు అనుగ్రహిస్తున్నారని చెప్తున్నారు. అంటే మొదటి దేవుని సమాధాన దేవుడు మనకు అనుగ్రహించేది. రెండవది సమాధానము రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నప్పుడు పౌలు గారు రోమా సంఘ బిడ్డలకి సెలవిచ్చిన కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. దేవుడి సమాధానం దేవుడు మనకి ఇచ్చేది, అనుగ్రహించేది. దేవుడి సమాధానం
దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా మనకి దేవుని తోడుగా మనకేముండాలి? అప్పుడు చాలా మంది జీవితంలో దేవుని తోడి వారికి ఏమి లేదు, సమాధానం లేదు. ఈ రాత్రి నీ జీవితంలో సమాధానం కలిగి ఉంటాడు. ఒకటి, దేవుడి సమాధానము నీకు అనుగ్రహించారు. రెండు, దేవుని తోడుగా నీకేముండాలి? సమాధానం ఉండాలని దేవుడి వాక్యంలో రాయబడింది. అలాగే దేవుడి సమాధానం మనకు ఉన్నప్పుడు ఆ సమాధానం ఎక్కడ ఉండాలి? కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయము 15 వాక్యం చదివినప్పుడు, కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయము 15 వాక్యం చదివినప్పుడు అక్కడ రాయబడినది, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో, అంటే క్రీస్తు అనుగ్రహించిన సమాధానం ఎక్కడ ఉండాలి? నీ హృదయములు ఉండాలి. నేను చెప్పిన మాట నేను మర్చిపోకూడదండి. దేవుడి సమాధానం దేవుడు మనకు అనుగ్రహించారు. అలా అనుగ్రహించిన వాడికి దేవుడితో ఏముండాలి? సమాధానం కలిగి ఉండాలి. దేవుడితోని సమాధానం కలిగిన వాడు హృదయంలో ఏముంది? సమాధానం. దేవుడు సమాధానం మన హృదయం ఏలుచున్నాడు. ఏలాలి అని రాయబడింది తెలుగులో. దేవుడికి తెలుగులో అది వేరే అర్థంతోనే లేదు. అక్కడికి నేను వెళ్ళలేదు. అప్పుడు నేను చెప్పబడిన మాట ఏమంటే, చాలా మంది విశ్వాసం చర్చికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ వారి హృదయంలో ఏం లేదు, సమాధానం లేదు. ఈ రాత్రి నీ హృదయములో సమాధానం ఏలువాడు చేయాలి. నీ హృదయములో సమాధానం ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. కొందరి జీవితంలో సమాధానం వారి హృదయములో ఏలుబడి చెయ్యలేదు కాబట్టి వారిప్పుడు కూడా నిరాశతోని చర్చికి వచ్చి వెళ్తున్నారు. అంటే దేవుని స్తోత్రం. హృదయములో సమాధానం ఏలుచున్న దేవుని బిడ్డలకి ఇంకెక్కడ సమాధానం కలగాలి? ఫిలిప్పియ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదివినప్పుడు, ఫిలిప్పియ గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అంటే అక్కడ హృదయముల సమాధానం ఉన్నవాడికి తలంపులు ఏముంది? సమాధానం కలిగి ఉన్నాం. కొందరి జీవితం అది తలంపులు ఏం లేదు, తలంపులు అంటే మీకు అర్థమైందండి? ఈ ఆలోచన బుర్ర పని చేయలేదు. బుర్ర పని చేయలేదండి. ఎందుకు బుర్ర పని చెయ్యలేదంటే నీ తలంపులకి ఏం లేదు, సమాధానం లేని కాబట్టి వారే చేయలేదు. ఎవరికి తలంపులు సమాధానం లేదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు బిడ్డలు హృదయములు సమాధానం ఏలువాడి చేయని వాడుంటే వారికి తలంపులు ఏముందండి? సమాధానం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే 4వ కీర్తనములో దావీదు మహారాజుడు చెప్పిన మాట ఏముందో తెలుసా? 7వ వాక్యం ఉన్నది. అంటే 7 నేను అనుకున్నారు. చూడండి, నన్ను ఎలాగ పట్టుకున్నారని రాయబడింది. అధికమైన సంతోషం తర్వాత నెమ్మదితో చెప్పండి. నెమ్మది అని చెప్పినది సమాధానం అంటే, అంటే సమాధానంతో అని దావీదు ఏం చేస్తున్నారు? పండుకున్నాడు. ఇది చెప్పినప్పుడు సమాధానం తలంపులు లేని పరిస్థితి. ఎందుకంటే తన సింహాసన నష్టమై తాను ఇప్పుడు ఏమవుతున్నా అటవిలు కూడా పరిగెత్తి వెళ్తున్నారు. తన జీవితంలో సమాధానం మనస్సులుంది కానీ తలంపులు సమాధానం లేని అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ దైవ భక్తుడు సెలవిచ్చిన మాట ఏమన్నా తెలుసా? నేను సమాధానం
సమాధానంతో ఏం చేస్తున్నారు? పడుకున్నారట. ఈ రాత్రి చాలా మంది మంచం మీద పడుకున్నారు కానీ సమాధానం లేదు కాబట్టి వారికి సరి అయిన నిద్ర రాలేదండి. సమాధానం కొరకు స్థలం పెరిగి తలం పెరిగి నిద్ర స్థలం పెరిగి సమాధానం కొరకు కొందరు ఏం చేస్తున్నాం? తాగుతున్నది. తాగిన కానీ వారి జీవితంలో సరి అయిన సమాధానం రాదండి. సమాధానం అనుగ్రహించిన వాడు దేవుడే. సమాధానం అనుగ్రహించిన వాడు దేవుడు తప్ప సమాధానం కలగలే. సంఘ బిడ్డలకి తలంబులేముంది? సమాధానం. కొందరికి ఇప్పుడు చర్చకు వచ్చినారు కానీ శరీరం ఇక్కడ ఉన్నారు, తలంబు మొత్తం ఏమవుతున్నారు? తిరుగుతున్నారు. అర్థమైందండి? ఇప్పుడు నీ చిన్న యావత్ ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ కూర్చున్నారు, నన్ను చూస్తున్నారు, వాక్యం వింటున్నారు. నీ తలంబు మొత్తం ఏం చేస్తున్నారు? సంచారం చేసుకున్నారు. ఎందుకు వారి జీవితంలో సంచారం చేయని వాడికి ఇలాగా సరైన సమాధానం లేదు. ఇంకా మనకి ఎక్కడ సమాధానం రావాలండి? ఎబ్రీ పత్రిక దగ్గర అండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆ గుడారము విస్తృత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములలో ఆరాధకుని సంపూర్ణ సిద్ధి కలుగజేయులేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. దేవునికి స్తోత్రం. అక్కడే చదివిన వాక్యము మీరు సరిగా విన్నేరని నేను అనుకున్నాను. పౌలు గారు చెప్పిన మాట ఏమండి? దేవునికి స్తోత్రం. 9వ అధ్యాయము 9వ వచనంలో ఏం చేస్తున్నారంటే, నీ మనస్సాక్షిలో సంపూర్ణమైన సమాధానము వచ్చిన గాక. అంటే అది తెలుగులో అది కరెక్ట్ రాలేదు. ఇంగ్లీష్ పదంలో పీస్ అని రాయబడి సమాధానం. నీ మనస్సాక్షిలో మనస్సాక్షిలో ఏముండాలి? సమాధానం కలిగి ఉండి తీరాలి. సమాధానం ఎక్కడ కలిగి ఉండాలండి? మనస్సాక్షి. అదేంటి మనస్సాక్షి సమాధానం కలిగి ఉండాలని చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? ఇప్పుడు నీకు నీ సంఘ బిడ్డలు కానీ ఎవరైనా కానీ ఒక చిన్న పొరపాటు గొడవలు అయింది అనుకో, నీకేం లేదు. ఎక్కడ? నీ మనస్సాక్షిలో నీకేం లేదు, సమాధానం లేదు. అర్థమైందా? ఈ మనసాక్షి సమాధానం లేదు కాబట్టి దేవునికి స్తోత్రం. సరి అయినది ఇది ఆరాధన రాదు. మనసాక్షిని సమాధానం లేకపోతే సరి అయిన ఆరాధన చేసుకున్నారు కానీ నీ మనసాక్షి ఏం లేదు. ఇప్పుడు మనసాక్షి నిన్ను ఏం చేసుకున్నారు? గొడవ చేసావు అంటారు. వేదన పట్టుకున్నారు. నీ చేసిన పని నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఆ జ్ఞాపకం చేసుకున్న కాబట్టి నీకు సరి అయిన మనసాక్షితో దేవునికే చెయ్యను, ఆరాధన చెయ్యను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నీ చెయ్యిన తప్పు నిన్ను ఏం చేస్తున్నారు? నేరాపణ చేస్తున్నారు. నీది చేశారు కదా, చేశారా నేను చెప్పిన కాబట్టి, అది మాట్లాడిన కాబట్టి వారి జీవితంలో ఏం లేదు, సరి అయిన ఆరాధన సరి మనస్సాక్షి లేదు, సమాధానం లేదు. వీళ్ళతో సైన్ చెప్పబడిన మనుష్యుడు యేసయ్యకి ఏం చేశారు? చంపడానికి అప్పగించిన కాబట్టి యేసయ్యకి సిలువ వేశారు. యేసయ్య చనిపోయిన తర్వాత పీలాతోసు గారు ఏం చేస్తున్నారంటే ఆడు మనస్సాక్షి ఏం లేదు, నేరాపణ చేస్తున్నారు. ఎందుకు నేరాపణ చేస్తున్నారు? నిరపరాధినికి ఏం చేశారు? చంపేశారని ఆడు మనస్సాక్షిలు 24 గంటలే చేస్తున్నారు.
నేనేమన్నా చేసిన కాబట్టి ఆయన 4 వ్యక్తులకి 3కి 4కి కలిపి చూస్తే ఆడేం చేస్తాడు? చెయ్యి కడుగుతున్నారు. నీళ్ళతోని కాదు, చెయ్యిలుగా కడిగినట్టుగా. నీళ్ళు లేదు, చెయ్యి ఎప్పుడు ఏం చేస్తున్నారు? కడుక్కొని ఉన్నారు. కడుక్కొని ఆయన ఏం చేశాడు? చచ్చిపోయినట్టుగా చరిత్ర పుస్తకములు రాయబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది మనసాక్షి ఏం లేదు, సమాధానం లేదు. ఈ రాత్రి ఆరాధనకి వచ్చి కూర్చిన దేవుని బిడ్డలకి, బైబిల్ తరగతిలో వచ్చి కూర్చున్న దేవుని బిడ్డలకి, నీ మనస్సాక్షి నిన్ను బాధపడుతూ ఉంటే దేవునితో నీకు సమాధానంగా ఉంటావు. పత్రిక అది లేదు కదా, ఏది మనసాక్షి లేదు, మనసాక్షిలో నేరాపణ లేదు. మనసాక్షి లేని వాడు ఎవరైనా తెలుసా? జంతువులు, పశువులకి, వారికేం లేదు. ఎవడు పొలంకి వెళ్ళి గడ్డి తిన్నా, పొలంలోకి వెళ్ళి గట్టి తిని ఏదైనా తింట కానీ వారికి ఏం లేదు. క్షమాపణ అడిగే మనసాక్షి లేదు. మనసాక్షి ఉంటే వాడు ఏం చేస్తుంది? తప్పు చేశారని చెప్తాను. పశువులు ఎప్పుడైనా రాలేదు, అరగంట కొందరు ఉన్నారండి. అది మనసాక్షి పశువులను వారిపోయిన కాబట్టి వారికి అది తెలియదు. దేవునికి స్తోత్రం కలిగి సరి అయిన మనసాక్షి కలిగిన దేవుడి బిడ్డలకి ఒక చిన్న పొరపాటు చేసే సరి అయిన రీతికి ప్రార్థన రాదు. నేను చెప్పిన అర్థమైందా లేదా? మీకు అరగంటే ఎప్పుడో కూడా లేదు. ఏది మనసాక్షిలో నేరాపణ ఏమి లేదు. అంటే నీ ఎవరికి తిట్టినా కానీ నీ ప్రాబ్లం లేదు, నీకు ఆరాధన ఎలాగ వచ్చేస్తా అనమాట. గట్టిగా ఎవరికి తిట్టితో నా జీవితం గురించి చెప్తున్నారండి. అది నా మనసాక్షి నన్ను బాధపడుతున్నారు. స్తోత్రం కలిగింది. అంటే నేను పిల్లలకు కొట్టిన తర్వాత నా మనసాక్షి వేదనపడలేదు కాబట్టి నేను పిల్లలకి క్షమాపణ అడుగుతున్నా అనమాట. దేవునికి స్తోత్రం. సోరీ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. సరి అయిన ఆత్మీయుడికి మాత్రం ఏముంది? మంచి మనసాక్షి. ఈ మనసాక్షి పోయిన అనుకో పౌలు చెప్తున్నారు ఏమంటే తెలుసా? మంచి మనసాక్షి పోయిన కాబట్టి విశ్వాసమైన ఓలయమైంది, పక్కనైపోయింది. చాలా మంది క్రైస్తవ జీవితములు మనసాక్షి పాడైపోయిన కాబట్టి నీ విశ్వాసమైన ఓల అది బద్దలైంది. అది సరి అయిన చోటకి ఏరికి చేరగలదు. సరి అయిన ఏరికి చేరగలదు. మంచి మనసాక్షి అలాగా పౌలు గారు చెప్పిన మాట అండి. తిమోథెయుసు పత్రిక అవునంటే అది ఒకసారి చదవండి. తిమోథెయుసు పత్రిక, మొదటి తిమోథెయుసు పత్రిక 1వ అధ్యాయము 18-19 వాక్యం చూడండి. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వారిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయింది. చాలా మంది విశ్వాసుల జీవితమైన ఓడయమైంది. కానీ ఆడిప్పుడు చెప్తున్నా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? బాగా ప్రయాణం చేస్తున్నారు ఓడ మీద. విశ్వాసమైన ఓడ మీద ఇప్పుడేం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారని అనుకున్నారు. చిన్న ప్రయాణం చేస్తున్నారని అనుకున్నారు సహోదరి. కానీ నీ ఓడయమైంది. ఆ మనస్సాక్షి పోయిన కాబట్టి నీ ఓడయమైంది, బద్దలైపోయింది. నీ నమ్ముకున్న ఏడికి నీ చేరదు. స్తోత్రం. మనస్సాక్షి నిన్ను ఏం చేసుకున్నారు? బాధపడుతున్నారు. స్తోత్రం. వదల్లో మీకు చెప్పేది కథ ఉంది. వదల్లో ఆ కథలో సారాంశం ఏంటంటే, నాదులు ఇప్పుడు మంత్రి ఇంటికి రాజులకి భోజనం తినడానికి పిలిచేటప్పుడు భార్య చెప్పారు, నీ ఏం చేయాలి? ఇప్పుడు రాజు భోజనం తిని సైగా పట్టుకున్నారు. ఇప్పుడు భార్య కత్తి తీసుకొని ఇచ్చి నీ ఏం చేయాలి? ఇప్పుడు రాజులకి చంపండి. ఆయనకి చంపిన తర్వాత మీరేమవుతుంది? రాజా అవుతున్నారు. అలా హత్య చేసేది.
కానీ రాజు సింహాసనంలో కూర్చున్నారు, కానీ మనసు లేదు, నమ్మది కదా, సమాధానం లేదు. నీ మంచి చేయని కూర్చున్నారు, మంచి చేయని కూర్చున్నారు, మంచి చోట్ల చర్చలు కూర్చున్నారు. నీ మనస్సాక్షి ఇప్పుడు ఎలాగుందంట తెలుసా? సోదర కలవరపడుతున్నారు. మనస్సాక్షి ఇప్పుడు సహోదరా, వాటి ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, వాక్య పరిణామే ఉంది. నీ మనసు ఇప్పుడు కూడా కలవరపడుతున్నారు. మంచి మనస్సాక్షి నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏమనంటే సమాధానం కల్పించువారు వారి దేవుని పిల్లలని పిలవాడు. సమాధాన పరిచయం సంబంధించిన యాకోబు పత్రికలకి రండి. 3వ అధ్యాయము 18 వాక్యం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18 వాక్యం. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. అని చెప్పండి. సమాధాన విత్తబడిన వాడు ఏదికి వస్తుంది? సమాధానానికి వస్తాడు. సోదర సమాధానం విత్తబడిన విశ్వాసి అదే వస్తుంది, సమాధానాన్ని కోస్తాడు. దేవునికి సోదరం. నేను పుల్లులు పట్టినావు అనుకో, నీ కిలికి కొందరికి ఏం చేస్తున్నారు? పుల్ల పట్టుతున్నా. నీకేం జరుగుతుంది? మీరేదో వేశారు, పుల్ల వేసావు, పుల్లే నీకు జరుగుతుంది. అర్థం అవలే. ఎవరికి మీదకి గొడవ పెట్టించుతున్నారు, నారద పని చేస్తున్నారు కదా. నీకే నారదుడు అదే రీతిగా నారద పని జరుగుతుంది. అక్కడ నారాయణ ఏది విత్తనం వేస్తుందో అదే వస్తుందండి. అందరూ ఇప్పుడు అనుకున్నారు. గలాత్య పత్రికలోకి రండి. గలాత్య పత్రిక 6వ అధ్యాయము 7, 8 వాక్యం చూడండి. 6వ అధ్యాయము మోసపోకుడి దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మీరు ఎలాగా విత్తుతున్నారు అనగా పంట కోసేది, పంటకు వస్తుంది. మీరందరూ అనుకున్నాను నేనేమిస్తున్నాను? నీ తలంలో, నీ మాటలు, నీ ప్రవర్తనలు ప్రతిరోజు నీ ఏం చేస్తున్నారు? విత్తనం వేస్తున్నాం. అలా నేను చెప్పిన అర్థం అవ్వలేదు. నీ మాట వలన, నీ ఆలోచన వలన, నీ ప్రవర్తన వలన ప్రతిరోజు నీ ఏం చేస్తున్నారు? విత్తనం వేస్తున్నాం. అలో నీకు అర్థం అవ్వలేదండి. ఆమేన్. నీ 27 ఆలోచన చేసి కూర్చున్నారు, అదే నీకు జరుగుతుంది. అది నీ ఏం చేస్తున్నారు? విత్తనం వేస్తున్నాం. ఇప్పుడు నీ మాట, అది నీ ఏగా నీ మాట్లాడుతున్నారు, అదే విధంగా నీకు మాట జరుగుతుంది. నీ ప్రవర్తన ఎలాగ ఉందో అనగా ప్రవర్తన నీకు కలిగి ఉంటుందని. స్తోత్రం. అందుకని రాత్రి విత్తనం వేయలేదు తక్కువ, పంట విస్తారమైనది. నీ చెయ్యని తప్పు చిన్నది. ఒక్కరికి నువ్వు మోసం చేస్తే నీ చెయ్యిన తప్పు చిన్నది, ఫలితం చాలా పెద్దది. తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేదు. ఇప్పుడు నీ ఏం చేసి క్షణము ప్రతి క్షణము మనం ఏం చేస్తున్నారు? విత్తనం వేస్తున్నారు. పౌలు గారు చెప్పిన వాక్యం పూర్తిగా మనుషుడు ఏది విత్తనం వేస్తున్నారో అదే కోరుస్తుంది. ఎలాగ విత్తనం వేస్తున్నారు? నీ ఎలాగ విత్తనం వేస్తున్నారు? హలో, శరీర ఇచ్చల వల్ల, శరీర ఇచ్చ అంటే డిప్రెస్, శరీర అనుసరించి నీ విత్తనం వేసిన ఎడలా శరీరము నుండి ఏమవుతున్నారు? అదే పండగవుతున్నారు. ఇప్పుడు నీ శరీర క్రియల చోరి చెయ్యిన ఆ విత్తనం ఉంది కదా,
అది కోసినప్పుడు డబ్బులుగా నీ శరీరం వలన కోయకుండా ఈ భూమి నుండి పరలోకంలోకి తెచ్చారు. అర్థమవుందా లేదా? లేదు. అందరూ పౌలు గారు క్రైస్తవుడికి హింసించారు. అవునా? పౌలు గారు సంఘాన్ని సంఘబిడ్డల్ని చితకబాదేవాడు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. యెషయా కాదు, హోషేయ గ్రంథము 8:9 వాక్యం చదువుతుంది. 8:9 వాక్యం చదువు. ఎవరిని త్రిప్పివేయని అప్పమ్మ వంటి వాడాయను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియలేకపోయిను. తన తల మీద తెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం పలుకును. ఎంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగుతూ ఉన్నారు, ఆయన్ను వెతకతూ ఉన్నారు. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొప్ప ఆయను. ఏడవ వాక్యం కరెక్ట్. 8:7 శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగలు ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు నిర్వారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందురు. For they sow the wind and they will be అయ్యా వారు గాలిని ఇచ్చి ఉన్నారు. అదేంటమ్మా 7 అయ్యా. ఈ అమ్మ చదివిన హోషేయ గ్రంథం కాదని అనుకో. వారు గాలిని ఇచ్చుచున్నారు, నిత్తుచున్నది కనుక ప్రళయ వాయువు వారికి కోతయగును. ఏది విత్తారు? గాలిని విత్తారు. కోసినది ఏంటి? ప్రళయవాయు. ఈ సమాధానం నిత్తిన సమాధానం కోస్తావు. సమాధానం కోస్తావు. నీ వాయువుని నిత్తిన ప్రళయవాయువు ఏమవుతుంది? కోస్తుంది. శరీరంలో ఏది కోస్తే ఏదో విత్తనం వేస్తున్నారు, శరీరంలోనే ఆ పంట అని చెప్పండి. దావీదు వేరొక్క మనుషుడు భార్యకి ఏం చేశారు? తెచ్చి వచ్చారు. ఎవరి భార్యకి? ఊరి భార్యకి దావీదు ఏం చేశారు? తీసుకొచ్చారు. విత్తనం కోసారా? ఎవరు? ఏంటి కోసారు? తన కుమారుడు పట్టాపగలు సదస్సులో తన భార్యకి ఉంచారు. అర్థమైందో లేదో తెలియదు. ఏం చేశారండి? దావీదు ఊరి భార్యకి వాడు తీసుకొని తెచ్చి వచ్చారు. విత్తనం వేశారు. ఆ విత్తనం ఎక్కడ కోసారు? కొడుకు. ఆ కొడుకు కన్నా కూతురుతో భార్యతో అక్రమ సంబంధం చేశారు. కోసారు కదా, విత్తనం కోసారు కదా. అర్థం అవ్వలేదు అన్నమాట. అప్సరం అదేనా చెప్తున్నారండి. బైబిల్ మీకు ఎరిగిన వాళ్ళు కాబట్టి కొందరు ఇప్పుడు అనుకున్నారు నేను ఎప్పుడు చేయను, నో ప్రాబ్లం. వెనకలు వస్తున్నారా అన్ని పిల్లలు. నేను చెయ్యనిది నీ ఆరాధనకి సరిగా రాలే, నీ వెనకలు వస్తున్నారు సాధన. సోదరు ఎవరు సాధనం అని చెప్పిన పిల్లలు వారు నీకంటే ఎక్కువ మోసం చెయ్యలేకపోతే వాడు ఈ లోకములకు విడిచిపట్టు. దేవునికి ఎరిగిన వాడు ఎలాగ విత్తనం వేసుకున్నారు అలాగా డబుల్గా వస్తుంది. సోదరు హోషేయ చెప్పారు ఏంటి? ఏ గాలి విత్తారు? గాలి విత్తారు. నీ కుటుంబములు తల్లి తండ్రి ఆరాధనకి సరిగా రాలేకపోయిన అనుకో, రాబోతు దినములు అదే నీ పిల్లలు నీకంటే గొప్పగా
కీడు చేసి నీ తల కిందకి చేసిన పరిస్థితి ఎదురు వస్తుంది. స్తోత్రం. అది రాకుండా ఈ రాత్రి ఏది విత్తనం వేస్తున్నదో అదే మనుషుడికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి ఈ రాత్రి అర్థం తెలిసి దేవుడికి సన్నిధిని పాపక క్షమారణ వరకు అడగడానికి నీకు మంచి సమయం దేవుడు నీకు ఇచ్చారు. సమాధాన విత్తన వయసుని వాడు ఏకొస్తుంది, సమాధానం విత్తన పంటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పుతున్నాను, ఇది యోబు చెప్పిన మాట కూడా నీ ఆదరించండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును ఇత్తువారు దారినే పోయుదురు. ఏంటండి కీడు విత్తువారు? ఏది విత్తది? కీడు. పోసినది ఏంటి? కీడు. సమాధానం విత్తిన వాడు ఏం వస్తుందమ్మా? సమాధానం వస్తాడు. గొడవ పెట్టిన వాడు ఏం వస్తుందండి? గొడవ విత్తనం వేస్తే గొడవ విత్తనం వేస్తే గొడవ. నీ చర్చికి వెళ్ళలేదు అనుకో, నీకు కన్నా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చర్చి గుమ్మను రాదు, తాగుబోతా తిరుగుతుంది, లేకపోతే ఏదైనా అబ్బాయి వచ్చి అడిగి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు తెలియదు. అప్పుడు నీరేం చేస్తుంది? తన మీద చేతులు పెట్టి చెప్తుంది, దేవుడో నాకెందుకు ఈ స్థితి వచ్చింది? స్థితి వచ్చిన ముందుకు నీ ఇప్పుడు మంచి స్థితిలో ఉందా లేదా అని చూసుకొని దేవునికి ఏం చేయండి? ప్రార్థన చేసి మంచి మనసాక్షితోని దేవునికి ఆరాధన చేయండి. మాట ఏమరిగిన దేవుని బిడ్డలారా స్తోత్రం కలిగింది కాక. ఏది విత్తనం వేస్తుందో అదే పంటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. గలాతీ పత్రిక ఆ వాక్యం మనం పూర్తిగా చదవలేదు. గలాతీ పత్రిక చూడండి 6వ అధ్యాయం 8వ వాక్యం పూర్తిగా చదవండి. తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను పోయిను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట పోయిను. చెప్పండి. ఏమంటుంది? ఆత్మలు నిత్య జీవము. అందుకని దేవుడి బిడ్డలు ఆరాధన చెయ్యి, ఆరాధన చెయ్యి, ఆరాధన చెయ్యి, ఆరాధన చెయ్యి, చర్చకు రా, ప్రార్థనకు రమ్మని చెప్పడానికి కారణం వేరేది కాదు. నీ ఆత్మని విత్తన ఏడలా నీ కోసినదేది? ఆత్మలో నిత్య జీవము. నీ పౌలు చెప్పిన మాట మీరు వినండి. అది కూడా చెప్తా ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. కొరింథీ పత్రిక లేకనండి, కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తుంది. తర్వాత సమృద్ధిగా విత్తువాడు అంటే చెప్పొచ్చు కదా. ఆత్మావిని విత్తిన వాడు అయితే కొంచెం విత్తిని వేస్తే ఎంత ఇస్తుంది? కొంచెం ఎక్కువ సమృద్ధిగా వస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అందుకని ప్రతి క్షణములు దేవుడి బిడ్డలు ఏం చేసుకున్నారు? విత్తనం వేసుకున్నారు. ప్రతి క్షణములు ఎలాగా? నీ తలంపులు, నీ మాట, నీ ప్రవర్తన ఇవన్నీ ఏమవుతున్నారు? విత్తనం వేసుకొని తిరుగుతున్నది. ఇప్పుడు పంట దొరకదు అవుతున్నారమ్మా. ఏది విత్తనం వేస్తే వెంటనే పంట దొరుకుతున్నారు. అందుకే కొందరు ఏమవుతుంది? ఏటి పురోడు లేదనుకున్నాను. లేవు. ఈ లోకం నుండి నీ వెళ్ళిపోయిన మునుపు రక్షణ పొంది బాప్టిజం పొందిన దేవుడి బిడ్డలు శరీరములు ఏదైతే చేసేనో ఈ శరీరములు నీ చేయాలి.
అనుభవించాలి. స్తోత్రం స్తోత్రం కలిగింది. శరీరములు అనుభవించకుండా ఎక్కడికి వెళ్ళరు, పరలోకానికి చేరదు. దేవునికి స్తోత్రం కలిగింది. జీవించినప్పుడు దేవునికి స్తోత్రం. సరి అయిన రీతిగా జీవించండి, సరి అయిన నిద్ర వేయండి. స్తోత్రం కలిగింది. కుళ్ళు కపటం ఏటి లేకుండా జీవించండి. దేవునికి స్తోత్రం కలిగింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వాక్యం చదివినప్పుడు యేసు ఇలాగ చెప్పారు. ఏంటి చెప్పారు? విత్తనం వేసిన వాడు విత్తనం వేసాడు. వేసినప్పుడు ఎంత కోసారు? 30, 60, 100. స్తోత్రం కలిగింది. 30, 60, 100. స్టార్టింగ్ ఎంత? మధ్యలోకి వచ్చినప్పుడు తర్వాత స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఎందుకు 30, 60, 100 ఇచ్చారు? మట్టిని బట్టి అండి. మట్టిని బట్టియే బలం వచ్చేది. 30, 60, 100 మట్టి ఉంది కదా చర్చిలో. కొన్ని మట్టి ఉంది కదా చర్చిలో. మంచి మట్టి అయితే మంచి మట్టి అయితే 30, 60, 100. మంచి మట్టి అయితే 100కి 100. ఆ పొలములు యజమానుడు చేసినట్టుగా మట్టి ఏమో ఒదిగిపోతుంది. మంచి మట్టి అయితే. లేకపోతే నచ్చిన వాడికి పట్టుకొని వెళ్ళిపోవడం. నచ్చిన వాడికి నచ్చిన వాడికి పట్టుకొని వెళ్ళిపోతే నీకు పుట్టిన పిల్లలు 2, 3కు పట్టుకొని వెళ్తుంది. ఇది డబ్బులు కావాలి కదా. నీ చెయ్యనికి ఫలానికి ఫలం దొరకాలి కదా. అర్థమైందా లేదా? మంచి మట్టి అయితే మంచి వ్యవసాయకుడు పండించాడు కాబట్టి మంచి పంటలు వస్తాయి. చెడ్డ మట్టి అనుకోండి, వ్యవసాయకుడు నువ్వే, కోసేది నువ్వే, మట్టిని నువ్వే. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని ఇది ఆట పాట తమాష కాదు క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం కలిగింది. సరి అయిన జీవించిన వారు లేకపోతే పంటలు ఉందర తమ్ముడు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అదొక దినములు మనమే చేయాలి. పంట కొయ్యబడాలి. స్తోత్రం కాక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? మరియు పిల్లైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించిందేమనగా భార్య భర్తను వారి భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పిల్లి చేసుకొనవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. సమాధానం కొరకు దేవుడు మిమ్మల్ని పిలిచారని రాయబడి ఉందా? 15 అయితే అవిశ్వాస అయిన వాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును. అట్టి సందర్భములలో సహోదరుడికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచారు. దేవుడు నిన్ను పిలిచారు. నిజంగా చూస్తే సంఘ కాపానికి సమాధానం లేదు, ఇంటి వారికి కూడా సమాధానం లేదు. అర్థమైందా? దేవుడు నేను ఎందుకు పిలిచారు? సమాధానం కొరకు పిలిచారు. సమాధానం కొరకే పిలిచారు. కానీ నీ చేయన పని చూస్తే సమాధానంలో చిచ్చు పెట్టేస్తున్నాం. అసమాధానం మీరందరూ స్పందించలేకపోనండి. ఈ గట్టిగా తగినంత స్పందించారు. దేవునికి దేవుడు నేను పిలిచినాయండి.
సమాధానం కల్పించడానికి పిలిచారు. ఇంటిలో ఎలా ఉంది? గందరగోళం. బయట చూస్తే అందంగా ఉంది, ఇంటి చూస్తే మహాభారతం. మహాభారతం అంటే తెలుసా? ఇక్కడ వచ్చి కూర్చొని అందరికి చూస్తే సూపర్గా ఉంది. దేవునికి స్తోత్రం. నిన్ను ఎక్కువ కొట్టలేదండి, ఈ వాక్యం బట్టి కొట్టలేకపోతే శిక్షావదు. వాక్యం అటువంటి వాక్యం దేవునికి స్తోత్రం. ఇంటిలో ఏముంది? అందరి ఇంటిలో ఏముందండి? సమాధానం ఉందా? కుటుంబంలో ఏం లేదు, అమ్మ పిల్లలు భార్య భర్తలు ఏం లేదు. ఎందుకు సమాధానం లేదు? విత్తనం అట్లాంటి తీసేది మరి. స్తోత్రం స్తోత్రం కలిగింది. అమ్మా ఇంటిలో సరిగా దేవుడు మమ్మల్ని పిలిచిన దేనికంటే తెలుసా? సమాధానం. క్రైస్తవ జీవితంలో ఎన్ని సమస్యలు ఉంటాయి, దేవుడు ఉన్న కనుక ఆయన సమాధానికి కర్త అయిన దేవుడు నీలో కాబట్టి నీలో జీవితంలో ఎప్పుడు ఏముంది? రెండు పక్షులు ఒక చెట్లు కూర్చుని భయంకరమైన వర్షం పడింది. అప్పుడంటే చెట్టు అక్కడికి ఊగుతుంది. అప్పుడు చెప్పారు ఏమంటే వర్షములు వచ్చి వాన వచ్చి చెట్టు ఏమో పడిపోతారు. అప్పుడు పక్షి ఏం చెప్పారు తెలుసా? చెట్టు పడిపోతాను, మనకు రెండు రెక్కలు ఉంది, మనం ఏమవుతుంది? కింద ఎన్ని జరిగింది కాబట్టి ఆ పక్షులకి భయం లేదు, రెక్కలు ఉన్నాయి కాబట్టి. ఎన్ని సమస్యలు ఉంది కాబట్టి ఎగరడానికి నీకు రెండు రెక్కలు ఉంది. స్తోత్రం కలిగి స్తోత్రం కలిగి రాత్రి దేవునికి స్తోత్రం. మతాయి చెప్పుతున్నారండి, యేసు తన శిష్యులకు చెప్పుతున్న మాట మతాయి సువార్త 5:9 సమాధానం కల్పించేవారు ధన్యులు, దేవుని కుమారులను. స్తోత్రం చెప్పండి. సమాధాన పరిచిన వాడు ధన్యుడు, వాడు నీ సమాధాన పరిచిన లేని వాడైతే నీ ఎవరు? సైతాను కదా. ఆడు 10 మాటలు చెప్తా, నీ కూడా 10 మాటలు చెప్తున్న వాడు అయితే సాతాను పిల్ల. సాతాను పిల్ల. నీయేం చేయాలి? సమాధాన పరిచేవాడు దేవుని పిల్లలు. నీ పడరు ఇంకా కొంచెం కిరోసిన్ కూడా వేసుకుంది. మంట ఇంకేమవుతుంది? 2 చైతన్యం కొట్టినాయేమో, ఒక చైతన్యం కొట్టితే నీ సైలెంట్ గా కూర్చొని నా ప్రాబ్లం సైలెంట్ అవుతుంది. నీ కూడా ఏం చేస్తున్నారు? నీ కూడా కలిపి రుప్పి రుప్పి మంట గొడవగా సృష్టిస్తుంది. సోదరం కలిగి నేను ఎప్పుడు చెప్పిన నేరం ఆరోపణ చేసినప్పుడు మీరే చేయకూడదు, అడగడానికి వెళ్ళకూడదు. అడిగితే కంబ వస్తుంది. ఎవరైనా నడిచి వెళ్ళినప్పుడు బురద మన మీదకి పడిననుకో, ఆ బురద తుడసకూడదు. ఆరిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు ఆ ఒక్క చోట్ల ఉంది, వేరే మీరేం చేసినారు? వారు ఇరుగులు పొరుగులు ఏం చెప్తున్నారని నాకు అర్థం అవ్వలేదండి. నీకు సమాధానం లేకుండా సమాధానం కొరకు దేవుడు నేను పిలిచాడు, సమాధానం పరచడానికి దేవుడు చెప్పలేదు. నీ దేవుని బిడ్డలుగా ఉండాలి. సమాధానం పరచువాడు దేవుడు కుమారుడు కుమార్తె. అందుకని సహోదరు చెప్పినాడు కుమారుడు అని చెప్పిన కాబట్టి మనకు సంబంధం లేదు. ఎక్కడ కుమారుడు అని చెప్పిన ఆయన అడ్రస్ ఉంటుంది. అది వెనకాల ఎవరుంది? కుమార్తెలు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగి. అందుకని రాత్రి దేవుడు బిడ్డలారా దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవుడు ఇంకా నేను చెప్పిన మాట వింటే నీ దేవుడు బిడ్డ అంటే అప్పుడు తెలిసింది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ముందుకు ఎందుకు చెప్పించారంటే ఇంకా నీ చెప్పను, అందుకే అడ్వాన్స్ గా నేనేం చెప్పారు హల్లెలూయా చెప్పమని. హల్లెలూయా చెప్పండి. గలాతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారుడై ఉన్నారు. ఎవరైతే దేవుని పిల్లలు బై ఫెయిత్, విశ్వాసం వలన ఇప్పుడు నీ దేవుని పిల్లలు ఎదగాలంటే, దేవుని పిల్లలు ఆవాలంటే ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటి విశ్వాసం? విశ్వాసం అనగా ఆ విశ్వాసం ఏంటంటే కొందరికి తెలియదు. 23వ మందికి చదువు తమ్ముడు. విశ్వాసము వెల్లడి కాకమునుపు అంటే ఇప్పుడు విశ్వాసం ఇచ్చానని చెప్పారు కదా, విశ్వసించిన వాడు దేవుడు పిల్లలు. ఇప్పుడు విశ్వాసం గురించి చెప్పిన ఏంటండి 23 వెల్లడ కాక ముందుకు అని చెప్తే ఆయన అర్థం అది విశ్వాసం అయినది ఎరగక ముందు, ఎరగక ముందు, తెలియక ముందుకు. ఓకే, తర్వాత చూడండి దాని 25వ వాక్యం చూడండి. 25వ వాక్యం. అయితే విశ్వాసము వెల్లడి అయిన కనుక, విశ్వాసం వెల్లడి అయిన తర్వాత అయినా చెప్పండి తెలిసిన తర్వాత, ఇది మధ్యలో ఇది ఈ కింద ఏ వాక్యం ఉంది, పైన కింద ఏమంటే విశ్వాసములు వెల్లడి కాక 26 విశ్వాసములు దేవుని కుమారుడు దేవుని కుమారుడుగా నేను పిలిచినప్పుడు విశ్వాసము వచ్చిన ముందుకు ఎలాగ ఉంది? విశ్వాసములు రాకముందు వచ్చిన తర్వాత ఎలాగుంది అది చూడాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలాగుంది? విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? విశ్వాసం బట్టి నీ దేవుని పిల్లలుగా ఉన్నాం. పిల్లలుగా ఉంది. దేవునికి స్వతంత్రం కలిగింది. అందుకని సరి అయిన విశ్వాసం ఏం చేయాలి? అడవాలి. విశ్వాసం ఉందా లేదా తెలియాలంటే చాలా సమయం తెలుసు. 2 మ్యారేజ్ టైం తెలుసు ఏముందని. విశ్వాసం ఉందా లేదా అని అర్థమావలే. చచ్చిపోయిన వాడికి చైన క్రియను బట్టి చూస్తే నీకేముందని తెలుసు. విశ్వాసం లేదని తెలిసిపోద్ది. చచ్చిపోయిన తర్వాత పార్వతీపురం వెళ్ళి 2000కి పువ్వులు పట్టుకొని వచ్చి ఎందుకు వేస్తుంది అది? అలా నీ అమ్మ నాన్న బ్రతికినప్పుడు ఏం చేయాలి? అన్నం కాదు, పువ్వులు గురించి దాంట్లో ఏం చేయాలి? చచ్చిన తర్వాత ఎందుకు పెట్టుకున్నారు నువ్వు? అప్పుడైతే రోజు కొనాలి కదా, డబ్బులు ఎక్కువ. ఎవరు చూస్తుంది? అమ్మ చూసుకున్నారా? నాన్న చూసుకున్నారా? ఎవరు చూడాలంటే బ్రతికిన సమయంలో ఆ పుట్టినరోజు సమయంలో ఏం చేయాలి? పెద్ద దండ వేసుకొని వచ్చి వారి మెడ మీద పెట్టి వారికి గౌరవం ఇచ్చేయండి. చచ్చిన తర్వాత ఎవరికి చూసినాం? మనుషులు ఆడికి పెట్టి మీద పడిన వాడు బ్రతికి ఉంటున్నాడు, కాలుతో నీ ముఖములకు తండుతుంది. ఎన్ని రోజుల వరకు నా ఇంటికి ఉన్నారు, ఇప్పుడు వరకు నాకు గౌరవమో సన్మానమో ఏది చేయాలి? బూదలాడినట్టు తిట్టిన నువ్వు ఇప్పుడు నన్ను దండేసేసుకొని పంపించేస్తావా? మళ్ళీ స్వార్థం చెప్తా చాలు. అందుకని సరి అయిన విశ్వాసం వచ్చిన వాడు దేవుని కుమారుడు. 2 పోలండి సమయం లేదు కాబట్టి. 2వది రోమాపత్రిక 8:14 వాక్యం చూడండి. రోమాపత్రిక 8:14 దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్న వారు దేవుని కుమారులై ఉన్నారు. ఎవరు దేవుని కుమారుడు? ఆత్మ చేత నడిపించబడుతున్నారు. ఇప్పుడు నీ ఎలాగ నడిపిస్తున్నారు? ఆత్మ చేస్తే నడిపించిన వాడు ప్రతి ప్రార్థనకి ఇక్కడ అర్థం కావుతుంది. ప్రతి కూడికి వారు అదనవుతుంది. ఆత్మలో నడిపించలేని వాడు ఎప్పుడప్పుడు
మెరుపు తీగలాగా అప్పుడు ఇప్పుడు కాకి వల్లే ఒక పాట ఉంది కదా మనం కాకిలా పాడండి 2 గంటలు కాకిలా ఉంది అలాగలా ఉన్న కాకి చూడ లోకపు రుచి గోడలు ఉన్నారు చూడపు చూడ ఎక్కడ చూస్తుంది లోకపు రుచి అటువంటి విశ్వాసం అండి జార్జీలు ఆత్మ నలుపుకున్నవాడు అటువంటి వాళ్ళ దేవుడి కుమారుడు అయితే ఏం చేస్తున్నారు ఆత్మ చెప్పినట్టుగా దేవుడి కుమారుడు ఇదేం చేయండి హలో సరి అయిన విశ్వాసి ఆత్మ చెప్పినట్టుగా ప్రార్థనకి వస్తుంది ఆరాధనకి వస్తుంది ఆడికి పిలువడు ఎక్కడ అక్కర్లేదు ఆడికేం చేయక్కర్లేదు ఎవరు బలవంతంగా పిలిచి తెచ్చుకో అక్కర్లే ఆడాడే వచ్చేస్తాడు లక్ష్మీవారము ఇక్కడ సందరు ఆవులకి బండి ఎక్కినట్టు ఎక్కితే అక్కర్లే ఏది ఎత్తులకి పశువులకు సంత ఉంది కదా ఆవులకి ఏం చేశారు కొనుక్కున్నారు మేకలకు కొనుక్కున్న తర్వాత ఏం చేశారు బండి ఎక్కేస్తారు తోసి నేను ఎక్కను నిన్ను ఏం చేయాలి తొలిత నేను వస్తుంది ఈ మాట నీకు ఆత్మ నీ శరీరంగా నడిచిన వాడే ఆత్మీయంగా నడిచిన దేవుడు కూడా ఏం చేయను దేవుడికి స్తోత్రం కలిగి పాలు పొందిన వాడు స్తోత్రం ప్రతి మీటింగ్ అందుతున్నారు నడిపిస్తారు దేవుడికి స్తోత్రం వస్తుంది ఏ ఆరాధనకి వస్తుంది అటువంటి వాడు ఆ దేవుడి కుమారుడు ఆత్మ చెప్పినట్టుగా కొందరే ఎవరు చెప్పినట్టుగా నడుచున్నారు పిల్లి కోసము మ్యారేజ్ కోసము అందరు ఉన్నారా మ్యారేజ్ కోసం ఎక్కడికి నడిపిస్తుంది చర్చిలోకి అది ఎన్ని వారం 3 వారాలు అటువంటి సరక ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంది హల్లెలూయా మీకు అర్థం అవ్వలేదు ఆడికి 3 వారాల కోసం వాడి చర్చకి వచ్చారు మ్యారేజ్ చేశారు అటువంటి వాడు అనకంటే మ్యారేజ్ చేసిన వాడు ఈ కాకి వెళ్ళినాయి అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు ఆరాధన అంటే నీకు ఇప్పుడు కూడా తెలియదు ఎందుకు ఆదివారం చర్చకి వచ్చి ఆరాధన చేస్తున్నారు తెలియదు ఇప్పుడు నీ ఆరాధన చేయకపోతే అక్కడికి వెళ్ళి ఎలాగా అవుతుంది అప్పటికి వెళ్ళడానికి మార్గం లేదు అక్కడ ఎప్పుడు ఏముంది అక్కడ నిత్యం ఆరాధన స్తోత్రం ఇప్పుడు నేను చెప్పిన మాట ఆత్మ నడుపుకుంటారు దేవునికి ఆరాధనకి స్తోత్రం ఆత్మ అనుసరించి నడిచిన వాడు ఎవరండి దేవుని కుమారుడు అందరూ ఏం చేయాలండి ఆత్మ ద్వారా 13వ వాక్యం చూడండి 13వ వాక్యం రోమాపత్రిక 13 శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చేయవలసిన వారు ఎదురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించదు శరీరం అంటే చెప్తానండి శరీరాన్ని చెప్తే నీ శరీరం వేరే కాదు రెండు ఇష్టం ఉంది ఎప్పుడు రెండు ఇష్టం ఒక ఇష్టమేండి శరీరం మటన్ తినాలి చికెన్ తినాలి మంచి భోజనం తినాలి అది లేకపోతే మా పాస్ గారు ప్రభా పాస్ గారు మా అన్నగాడు ఒక రోజు అడిగినట్టుగా ఏంటి బిర్యానీ లేదంటాడు అటువంటి కొందరు విశ్వాసం ఉంది అడిగేప్పుడు ఏం కావాలా ఉందా ఏం కావాలి బిర్యానీ కావాలి బిర్యానీ లేకపోతే మీటింగ్ రాదండి మా పిల్లలకి వెళ్ళగలండి మీటింగ్ అంటే బిర్యానీ ఉందా ఏటు ఉందా అంతా వచ్చిస్తాడు స్తోత్రం మా పిల్లలకి డ్యూటీకి వెళ్తున్న వారండి ఫస్ట్లో వచ్చి ఆరాధన చేసి డ్యూటీ సమయం పరిగెట్టి వెళ్ళిపోతుంది మీరు రాలేదా గుమ్మంతాడరు ఏం చెప్తుంది పని పడింది అయ్యగారు సెలవు దొరకలేదు అందుకని సెలవు దొరకలేదు
సెలవు ఆడిస్తాదా నీ చెయ్యాలా? ఆడి సెలవు పెడతా నీ పెట్టాలా? అది నీకు అవసరం లేదు. నీ శరీరాన్ని సెలవు ఆత్మ అనుసరించి నన్ను నడిచిన బిడ్డలే సెలవు పెడుతుంది. సో ఇష్టమైన చెప్పండి, నేను బలవంతులు చెప్పండి. నేను చెప్పినది నీ ఆత్మ నడిపిన బిడ్డ అయితే ఎందుకు నిన్ను తెచ్చి వచ్చారంటే ఇది నీకు లాస్ట్ ఇచ్చిన హెచ్చరిక మాట ఈరోజు. అందుకే దేవుడు నిన్ను తెచ్చి వచ్చాడు. రేపు ఈ మాట దొరకదు. అందుకే గట్టిగా పట్టుకొని జీవితం ఏం చేయాలి? జీవితం ఏం చేయాలి? సరి చెయ్యాలి. స్తోత్రం కలిగిన వయసు అయింది కదా, నీ ఎన్ని రోజు బతుకుతారో తెలియదు. ఈ రోజు కనిపించిన రేపు అనిపించదు. అందుకని ఈ దొరికిన సమయంలో ఏం చేయాలి? దేవుని కొరకు ఉండిపో. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం కలిగిన పిల్లలు ఎవరండి? ఆత్మ నడిపి ఉన్నవాడే దేవునికి స్తోత్రం కలిగిన. 4 స్తోత్రం. ఇప్పుడు మనం చదవేది ఇప్పుడు మనము చదవండి. ఏది? మత్తయి సువార్త 5:9. ఏంటండి? సమాధాన పరిచిన వాడు ధన్యుడు, వారు దేవుని కుమారుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారు? అన్నదమ్ముడు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు యోసేపు మనసుగా ఉందని 43వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. యోసేపు మనసు 30, 31, 43, 30, 31. నేను చదవలేకపోతే నేను చెప్తాను. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనం వడ్డించడం చెప్పాను. అతనికి వారికి అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులను వేరువేరుగా వడ్డించి ఐగుప్తీయుల ప్రియులతో కలిసి భోజనం చేయాలి. 30, 31. అప్పుడు తన తమ్ముడు మీద ప్రేమ కుర్లుకుని వచ్చెను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి సరి అయిన తమ్ముడు అన్నయ్య తమ్ముడు వచ్చారు కదా. తమ్ముడు అందరూ వచ్చి కూర్చున్నారు. తమ్ముడు చూసినప్పుడు యోసేపు మనసుగా అయింది. ప్రేమ కుర్లుకుని వచ్చెను. ఎలా ఊరినండి? ప్రేమ ఏంటంటే చెప్పండి. ప్రేమ ఎవరికి చూసినప్పుడు అది ఎవరండి? తమ్ముడు ఏం చేశారు? గోతులో దింపి చంపడానికి చూసినారు. కోతిని పడేశారు, చంపడానికి ప్రయత్నించారు. అమ్మేసిన వాడికి వచ్చినప్పుడు అటువంటి వాడు వచ్చినప్పుడు యోసేపు మనసు ఉంది, ప్రేమతో నిండొచ్చింది. అది మనసు కలవరపడిందండి. ఇక్కడ కిందకుందండి. దేవుడికి ఎవరిని చూసి? సహోదరులను చూసి. మోసం చేసిన సహోదరులను చూసి ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టి వారిని చూసినప్పుడు యోసేపు మనసు ఏమైంది? మీ మనసు సహోదరులు చేసిన వాడిని ఇంటికి కూడా పెట్టరు, తలుపు తీయరు. తాడిపోయిరా వచ్చిన తన ముఖాముఖం వచ్చిన ముఖం తిప్పి వెళ్ళిపోతుంది. చూసి చూడంట. సమాధానం కలిగినైతే నీ దేవుని కుమారుడు అయితే సోదరం యోసేపు వంటి మనసు నీకు కలిగి ఉండాలి. ఎవరు ఏది విత్తనం వేసినా అందుకొస్తుంది. నీ యోసేపు ఏం చేయాలి? హలో, నీకు అర్థమైందో లేదండి? మీకంటే బైబిల్ మీరంటే అక్కడ ఇక్కడ కరెక్ట్గా చదవదు. ఒక ముక్క ఇక్క ముక్క చదివి ఏదో చెప్తున్నా కాదండి. 37, 38, 39, 37వ అధ్యాయములు సహోదరుడు ఆ అన్నదమ్ముడు కలిసి యోసేపుకి ఏం చేసి అమ్మేశారు. అవునా లేదా? అది ముఖ్యంగా నిలబడిన వాడు ఎవరు? యూదా. 38 ఎవరి విషయం గురించి రాయబడింది? యూదా తామారు గురించి. స్తోత్రం కలిగినది. అర్థమైందా? ఒక్క అధ్యాయం ఒక్క వ్యక్తి కోసం రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. సొంత తమ్ముడికి చేసిన మోసం అదే రీతిగా దేవుడు అదే రీతిగా ఆడి జీవితాన్ని అందరూ కొన దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది. యోసేపు జీవితం అన్నదమ్ముడికే అన్యాయం చేయకుండా ఆయనకి ఇప్పుడు ఎక్కడ ఐగుప్తు దేశంలో బాధపట్టి వేదన పట్టి జైలు పడినప్పుడు స్తోత్రం కలిగింది. అన్న
వచ్చినప్పుడు ఆడి విరోధంగా తిట్టడానికి అధికారం ఉంది, చంపడానికి అధికారం ఉంది, జైలు పడేసడానికి అధికారం ఉంది. కానీ అది చెయ్యకుండా, అలాగా చెయ్యకుండా ఇంటికి పిలిచి కూర్చోబెట్టి వాడికి ఆహారం పెట్టిన మనసు, అటువంటి మనసు కలిగిన ఒక విశ్వాసిగా మారు. నీకు మనసు ఏమవుతుంది? కఠినంగా నేను ఎప్పుడు పత్రిక 3వ అధ్యాయంలో సంఘంలో క్లాస్ చేసినప్పుడు దేవునికి స్తోత్రం, ఈ కఠిన హృదయం గురించి నేను చెప్పినప్పుడు ఒక్కొక్కరు మనసు కలవరపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు మనసు ఎరగండి, కఠినపరిచిన వాడు కాదు. దేవుడు బిడ్డల మనసు ఎరగ ఉండాలి. యెరూషలేమును చూసి ఏడిసినట్టుగా ఈ సహోదరు మనకు విరోధంగా చెప్పినది విన్ని ఏం చేయాలి? ఏడన్న మనసు కలిగి నీకు ఉంటే జీవితం ధన్యం అవుతుంది. దేవుడికి సమాధాన పరిచయం యోసేపు. ఏదైనా నేను నాన్న కూడా చచ్చిపోయారు, సూపర్ సమయం దొరికింది. నాన్న ఉంటే ఏం చెయ్యను. నాన్న ఇప్పుడు ఏమైంది? చచ్చిపోయినప్పుడు అందరు యోసేపు దగ్గరికి వచ్చి ఏం చేశారు? సాగిలపడేది. అందరూ వచ్చి ఏం చేశారు? సమయం అయింది. దేవుడికి స్తోత్రం. 3 గంటలు ఎక్కువ అయింది. స్తోత్రం కలిగిన సాగిలపడింది యోసేపు దగ్గరికి వచ్చి. దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు యోసేపు అప్పుడు చూసిన కాడ ఇప్పుడు కరెక్ట్ అయింది. అర్థమైంది? ఆనాడు పదవిలో పనులు కోసినప్పుడు అన్ని పనులు ఏమైంది? అన్ని పనుల కింద పడింది. యోసేపు పని మాత్రమే నిలబడినప్పుడు బాకి 12 పనులు వచ్చి ఏం చేశారు? సాగిల పడిన చూశారు. స్తోత్రం. ఇది చెప్పినప్పుడు అందరూ ఏం చేశారు? అందరి యోసేపుకి తిట్టారు అన్నదమ్ముడు, కానీ నాన్న మాత్రం తిట్టలే. అదే ఆత్మీయుడు. యాకోబు ఆత్మీయుడు. ఈ చెప్పిన కథ వాడి హృదయంలో ఏం చేశాడు? సంగ్రహించారు. సోదరు వాడు తిట్టలేదు. దేవుడి స్తోత్రం కలిగింది. ఎందుకు కలగ తెలుసా? స్తోత్రం కలిగింది కాక ఇంటిలో ఉన్నప్పుడు ఉన్న పద్ధతి తండ్రి ఎదిగి మీరు చూసిన కథకి అర్థం ఆయనకు అర్థమైంది. బాకీ అందరూ పిల్లలు ఎక్కడ ఉండేది అండి? మేకలతో తిరిగినప్పుడు యోసేపు ఎక్కడ? యోసేపు బెన్యామీను ఎక్కడ ఉంది? తండ్రితో ఉన్న కాబట్టి యోసేపు పద్ధతి అది. యోసేపు చూసిన కళ చెప్పినప్పుడు అర్థమైంది. ఈ కుమారుడు చూసిన కళ నిజము. ఇది ఒట్టునే కాదండి. అమ్మ నాకు ఫోన్ చేశారు, అయ్యారు మా ఇంటికి దెయ్యం ఉన్నాడు. అమ్మ మీకు ఎలా తెలుసు? దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అడిగాను, అమ్మ ఎన్ని గంటలు ప్రార్థన చేశాను? 10 నిమిషాలు. 10 నిమిషాలు ప్రార్థన చేశారు. దేవుడు మాట్లాడు. ఆడే దేవుడు అయిపోతుంది. గంటలు ప్రార్థన చేసిన దేవుడు మనతో చేయలేదు. ఈ అమ్మతో మాట్లాడుతాను. అమ్మ దెయ్యం ఆ దెయ్యం నీయే అంటాను. నేను చెప్పాను ఆ దెయ్యము. కొందరు ఎలాగంటే కళ చూసుకున్నారండి. అయ్యారికి వచ్చి చెప్పారు, ఈ కళ చూసిన వాడే దెయ్యం. సరైన ఆరాధనకి ప్రార్థనకి వచ్చిన వాడు కళ చూసి చెప్తే ఇది లేదు అర్థం ఉందండి. ఇది భాషగారికి తెలుసు. ఇది ఎప్పుడో ఒకసారి వచ్చి కళ చూసి వచ్చినట్టు పిచ్చుడా. అయ్యారు ఎందుకు మాట్లాడు? అయ్యారు చెప్తానండి, కొన్ని దినములు ఉపవాసం ఉంది, అందుకని ఇంతమంది గట్టిగా వస్తుంది. చెప్పిన మాట అర్థం అవుతుంది. చదవడులారా, నీ దేవుని కుమారుడు అయితే అంటే సమాధానపరచండి. సహోదరుడు వచ్చినప్పుడు వారితో ఏం చేశారు? సమాధానపరచండి. అన్నదమ్ముడు మధ్యలో ఉన్నా అసమాధానం యోసేపు ఏం చేశాడు? సమాధానపరిచాడు. అందుకని ఆయన పేరండి యోసేపు. యోసేపు అనే పదానికి అర్థం వర్ధిల్లువాడు. నీ సమాధానం పరిస్తే వర్ధిస్తావు. లేదు నీ ఇంకా కిరోసన వేసిన అనుకో, నీ మంట పెట్టిన వాడు నీకు మంట దొరుకుతుంది. సాముద్ర పుస్తకాలు కానీ ఉండండి, చల్లగా ఇస్తే ఏం దొరుకుతుంది? చల్లగా సాముద్ర పుస్తకాలు ఉందండి. కానీ నీ సమయం లేదు, అందుకని సమయం అయ్యారు కనుక
దేవునికి స్తోత్రం. మీరు వచ్చేకి సమయం లేదు, నాకు ఆపడానికి గంట సమయం. మీరు దొరికారని తిరగడానికి నేనేం గంట 2 గంటలకి కొట్టను. స్తోత్రం. నాకు దేవుడు ఇచ్చిన మెసేజ్ అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. సమాధానం ఆయన తమ్ముడు వచ్చినప్పుడు ఏం చేసింది? ఏ అన్యాయం చేయలేదు, ఆయనకి ఏం చేయలేదు. భోజనం పెట్టారు, గోసం దేశం, ఆ దేశంలో ఉన్న మంచి స్థలము అడిచారు. ఎవరికి? అన్నదమ్ముడు. మీకైతే మీరైతే గట్టి కడార పట్టుకొని బయటకు వస్తుంది, నాకు కావాలని వ్యవసాయం చేశారు. నీ అది తీసుకోరా బాబు. అందుకే నేను చెప్పిన మాట మంచి మనసు కలిగి మనం సమాధాన పరిచయం. దేవునికి సమాధాన పరిచిన వాడు. సమాధాన పరచడానికి వెళ్తే మీకు అందరూ దండగా భూములు మామూలుగా దొరుకుతున్నాను. సమాధాన పరచడానికి వెళ్తే మీకు దండలు దొరకకపోతే గంటలు దొరకదు, మీకేమో దొరుకుతుంది, దండలు దొరుకుతాయి, గంటలు దొరుకుతుంది. అవును, ఏంటంటే అన్నతమ్ముడు గొడవ. వీడు పాస్టర్, ఆడు విశ్వాసం తమ్ముడు, చిన్న తమ్ముడు. ఏడైందంటే భూమి విషయం కదా గొడవ ఆడి లైవ్ పెడతాడు, ఆడేస్తా చూస్తాడు. బాగుపడి గొడవ నాకు ఆ చిన్న తమ్ముడు వచ్చేప్పుడు ఈ అన్నయ్య కేసు పట్టింది కాబట్టి నాకు లోడ్ దొరకట్లేదు, అయ్యారు మీ ఒకసారి మాట్లాడేప్పుడు సెటిల్మెంట్ చెప్పలేదు. నేను వెళ్ళి ఫాస్ట్ కాదు, నేను మాట వింటున్నారని అనుకొని ఆడ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, సమాధాన పరచడానికి ప్రయత్నం చేశాడు. అది ఎడరా బాబు నీకు సాయం దొరికింది కదా, నీకు కేసు ఆడ ఏదైనా ఇల్లు కట్టంటే ఆడికి ఏదైనా లోన్ దొరికినా నీ ఏం చేయకూడదు, ఆపకూడదు అని చెప్పినప్పుడు ఓకే ఓకే అని చెప్పి రాజుకెళ్ళి నేను ఒరిస్సా వచ్చిన తర్వాత రాయుడు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. వాటిగారు ప్రజలాడు మా చర్చలు వచ్చి వాక్య పరిచయం చేసిన వాడు అయ్యే మళ్ళీ పిలిస్తే నేను అడుగుతారు. అటువంటి వాడికి పిలిస్తే ఈడు కూడా మన విశ్వాసం కూడా ఎరగాలి. అర్థమవ్వలేదు. సహోదరులతో ఆడికి సంబంధం లేని వాడిని పిలిచిన పాకేజ్ పరిచయం చేస్తే ఈ విధిని వాడు కూడా ఎరగవుతుంది, అలాగే అవుతుంది అన్నమాట. అందుకని పిలవమాట సోదరుడు ఆడేం చెప్పారు తెలుసా, అది వరకు నాకు నా పేరు బట్టి పిలుస్తుంది. నేను లేని టైంలో నా తమ్ముడిని తమ్ముడి దగ్గరికి వెళ్ళి నాకు నా విషయంలో విరోధంగా ఎందుకు మాట్లాడింది తమ్ముడిని నాకెదురుగా నీ ఎందుకు అక్కడికి వెళ్ళి మాట్లాడావు? నేను చెప్పాను. ఎవరు చెప్పారు? చెప్పలేదు నువ్వు. నేను చెప్పాను పిచ్చుడా, నాకు దమ్ము ఉందిరా నీ దగ్గరికి వచ్చి నీకెదురుగా మాట్లాడాలనుకున్నా దమ్ము నాకుందిరా అని చెప్పి ఫోన్ చేశాడు. ఇప్పుడు వాళ్ళకి ఆడుతూ నేను ఫోన్ చేయలేదు. 2 సార్లు మెసేజ్ పెట్టారు కానీ మెసేజ్కి ఏం చేయలేదు. అక్కడ సమాధానం పెట్టిన తర్వాత మన దగ్గర సమాధానం ఉంది కదా. యోసేపు కలిగిన మనసుని చూడండి. అటువంటి యోసేపు మాత్రమే ఏమవుతుంది, దీవింపబడుతుంది. చాలా మంది విశ్వాసులు ఎందుకు దీవింపబడలేదంటే సమాధాన పరచడు. ఏమండి అమ్మాయి నేను కూడా గొడవ అయినా అనుకో, నేను లేని టైంలో అమ్మగారి దగ్గరికి వచ్చి అమ్మగారు చెప్తుంది, అయ్యగారా అటువంటి వాడి మాట విందండి, అది మంచివాడు కాదండి, ఎందుకంటే నా దగ్గరికి వచ్చి అని చెప్తున్నారండి. అయ్యగారు నేను మంచివాడు అండి, అక్కడ అగ్గి ముట్టించి ఇక్కడికి వచ్చి ఏం చేసింది చెప్పాలంటే నాకు సపోర్ట్ చేసిన అడు సమస్యలను చేపట్టించుకుంటారు. అడే ఏం చేశారు, అందరు రిపోర్ట్ ఇవ్వాలి. అందరు ఏం చేయాలి? నేను చెప్పను, నేను మాత్రం ఏం చేయను. నేను రిపోర్ట్ ఇవ్వను, నా బిడ్డ కూడా ఏం చేయను. రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు? అదే రిపోర్ట్ అడిగిన ప్రతి నెల ఏమేం చేశారని రాసివ్వాలి. ప్రతి నెల నేనేం చేయను, ప్రతి నెల నేను ఏ పని చేయకుండా ఇంటికి కూర్చున్నారండి. అప్పుడు నేను ఏం చేయాలి?
అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, సువార్త జరిగారు. ఇటన్నీ చేసి వచ్చి ప్రార్థన చేస్తున్నారో 100 మందులు. అమ్మో, ఆడికి మనసాటి లేదండి. నాకు మనసాటి ఉంది కాబట్టి రిపోర్ట్ ఇవ్వను. ఆ సమస్య విడిచిపెట్టిన వరకు నాకు రిపోర్ట్ అడగలేదు. ఒక్క వాక్య ఈ పరిచయం నేను అక్కడ ఒక దినం శ్రీధర్ దగ్గరికి వెళ్ళి వాక్యం మీద వేసినప్పుడు ఆ వాక్యం ఏంటి శ్రీధర్ గారు ఏం చేశారంటే తెలుసా, ప్రతి వారానికి ఏం చేయాలి, రిపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు ఆ సమస్య వదిలేశారు. 8,000 జీతం దొరికిన సమస్య వదిలేసి ఇప్పుడు విశ్వాసంతో సేవ చేస్తున్నారు. అని చెప్పారు, 8,000 నీకు నెలకు దొరుకుతారు కానీ నీకు ఎక్కడ దొరకదు. అట్లా ఎందుకు దొరకదు? అబద్ధాలు చేసిన వాడు ఎక్కడికి వెళ్ళరు. అది చెప్పినప్పుడు వాడు ఏం చేశారండి, ఆదికాండం నుండి వాక్యం చెప్పినప్పుడు నాకు తెలియదు ఈ స్టోరీ అని. ఇది చెప్పినప్పుడు ఆడు పెద్ద పాత్ర కూడా కూర్చి ఆడు విన్ని ఏం చెప్పారు తెలుసా, చివరికి అయ్యగారు బ్రతుకు కోసం అబద్ధం చెప్తున్నారట. నేను చెప్పిన బ్రతుకు కోసం నీ అబద్ధం చెప్పి పరలోకం నీకు అక్కర్లేదా అని అడిగారు. కొందరికి ఏం అవసరం లేదు, ఏం కావాలి, బతుకుబండి నడిచిపోవాలా, బతుకు గడిచిపోవాలా అని. మన సతీష్ కుమార్ మంచి పాట ఉందండి, మీకు తెలుసా? దేవుని సేవను అడ్డం పెట్టి అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి ఏంటంటే సమాధాన పరిచిన వాడు ధన్యుడు వారు. నీ దేవుని కుమారుడా, నీ సమాధాన పరుస్తావా? అలా చేస్తావా మీరు? నేను ఈరోజు నీకు అడుగుతున్నామా, నీ సమాధాన పరిచిన బిడ్డలుగా ఉన్నావా లేదా? లేకపోతే ఈ రాత్రి వాక్య పరిచయం ముగిసిన తర్వాత ప్రార్థన చేసిన అప్పుడు నీ కూడా అన్ని నచ్చి ప్రార్థన చేదేవా నేను సమాధాన పరిచిన బిడ్డలుగా నన్ను మార్చుమని ఈ రాత్రి దేవుని సన్నిధిని మధ్యలాడితే దేవుడు నన్ను దీవిస్తుంది. దేవుడికి వాక్యం చెప్పినప్పుడు ఉన్న జోడి కాదు, అక్కడికి దిగినచ్చు. అప్పుడు మీరు ఏదైనా చెప్తే మాట అన్ని వింటాం. ఇక్కడికి వచ్చిన ఏ ముఖపక్షం ఉండదు. వాక్యం చెప్పినది ఏమండి, ముఖపక్షం లేదు. నాకు స్తోత్రం కలిగి అది దేవుడిచ్చిన మెసేజ్. దేవుడికి స్తోత్రం. యేసు తన శిష్యులకి చెప్పినట్టుగా నేను కూడా ఈ రోజు నీకు సమాధాన పరిచిన వాడు ఈయన దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడు. ఈ రాత్రి దేవుని కుమారుడు మారడానికి పరస్పరం మీరే చేయాలి, సమాధాన పరచండి. ఈ వాటి ద్వారా దేవుడు మమ్మల్ని దీవించడు కాదు. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా.
దేవుడు మనతో నీతో మాట్లాడు ప్రార్థన చేసేవాడు నేను దేవుడు సమర్పించుకు తీరు దేవుని సమర్పించుకున్నాం ప్రార్థన చేయాలి. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని కొందరం తెలియపోతున్నాం. ఈ రాత్రి వేళ మేము వినగలిగి తీరాము. దేవా సమాధానము కల్పించిన వారు ధన్యులు, వారు దేవుని యొక్క పిల్లలని పిలువబడి తీరుతారు. ఈ రాత్రి వేళ దేవా మాలో సమాధానం ఏలు తీరేతరుగా మేము సమాధానం కొరకు పిలువబడిన వాళ్ళని దేవా మా సమాధానము దేవా మా హృదయములలో మా తలంపులలో ఏలు తీరుటకు మా మనసాక్షిలో సమాధానం కలిగి తీరుటకు ఈ రాత్రి వేళ నేను కోరి తీరుతున్న దేవా నువ్వు సమాధానం ఇచ్చిన దేవుడు ఎవరు? యేసయ్య నీవు లోకంలో ఉన్నప్పుడు మాతో చెప్పిన మాట లోకం మీకు ఇచ్చిన సమాధానము అది కాదు, నేను మీకు సమాధానమును నుంచి పోచున్నాను. ఈ రాత్రి వేళ దేవా అట్లాంటి సమాధానం మాకు దయచేయండి. ఈ రాత్రి వేళ మేము అన్ని ప్రక్రియలో దేవ సమాధానాన్ని విత్తి దేవ సమాధానాన్ని కోసి తీరిగా దేవుని యొక్క పిల్లలుగా మారిపోయినట్టుగా దేవ సహాయం దయచేయండి. మా జీవిత గతివిధిలో మేము ఎన్నెన్నో విత్తనాలు వేసి తీరాం. ఈ రాత్రి వేళ వాటన్నింటినీ కూడా మరలా ఒకసారి పరీక్షించుకు తీరి దేవుని యొక్క పిల్లలుగా మేము విత్తనం వేసి తీరుటకు దేవ సహాయం దయచేయండి. ఆత్మలో ఉండి విత్తనం వేసి తీరడానికి సహాయం దయచేయండి. ఆత్మ ద్వారా నడిపింపబడేవారుగా, ఆత్మలో జీవించిన వారై ఉండి తీరేతడిగా, ఆత్మలో వారసులై ఉండి తీరి దేవ నిత్య జీవాన్ని కోసుకు తీరడానికి దేవ సహాయం దయచేయమని కోరుతున్నాం. ఈ రాత్రి వేళ మేము చేసిన పొరపాట్లన్నీ మేము ఈ రాత్రి వేళ దేవ తూర్పములో కాటా వేసి పెట్టి దేవ దానిని సరిపరచుకు తీరుతున్నాం. ఎవరితో అయినా వివాదం ఉంటే, ఎవరితో అయినా దేవ చెడుగా ప్రవర్తన చేసి ఉంటే ఈ రాత్రి వేళ మనసాక్షి లోపల తీర్పు తీర్చుకు తీరుకోకుండా మమ్మల్ని మేము పరీక్షించుకు తీరి పిలాతు యేసయ్యను చంపి తీరిన తర్వాత ఆయన మనసాక్షిలో ఎంత మాత్రం వేదన కలిగి తీరి యేసయ్యకు క్షమాపణ అడగకుండా చేయి కడుక్కు తీరాడు. అలాగే తన జీవితం నాశనం కలిగి తీరింది. ఈ రాత్రి వేళ చేయి కడిగేస్తే తోలిపోయేది కాదు, యేసయ్య దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి తీరి దానికి పరిహారం పరిచి తీయడానికి రాత్రి వేళ ప్రేరేపణ కలిగి తీరాలి. ఈ రాత్రి వేళ వాక్యం చెప్పబడినప్పుడు ఎంతమంది ఆ వాక్యానికి లోబడి తీరి క్షమాపణ అడిగి తీరి దేవా మంచి విత్తనం వేసి తీరుతాం. 30 అంతులు 60 అంతులు 100 అంతులు పదం కోసి తీరేతడిగా దేవుని యొక్క పిల్లలుగా మేము కోత కోసి తీరాలి దేవా. దేవా మంచి మనసాక్షితో మేము కోత కోసి తీరాలి దేవా. మంచి విత్తనాలు వేసి దేవుని ఆత్మ ద్వారా నడిపించే విత్తనంగా మారి తీరడానికి సహాయం దయచేయండి దేవా. మా శారీరక క్రియలన్నీ నిష్ఫలమై తీరి దేవ ఆత్మ ఫలమై తీరడానికి సహాయం దయచేయమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ వాక్యం విని తీరి జీవితంలో సమాధానాన్ని దేవా కోత కోసి తీరడానికి దేవా దేవుని యొక్క బిడ్డలకు సహాయం దయచేయమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ చెప్పబడిన వాక్యం కొందరిలో, కొందరి కుటుంబంలో, కొందరి ఆత్మీయ చర్యలో, కొందరి మనసాక్షిలో, కొందరి మనసులో, హృదయంలో సమాధానం కల్పించే పరివేశముగా దేవుని యొక్క పిల్లలుగా మారి సహాయం దయచేయమని కోరుచున్నాం దేవా. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన దేవునికి రాష్ట్రపతి దేవానికి స్తోత్రం. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం మీద బిడ్డలందరినీ కూడా దీవించి బలపరచండి. ఈ రాత్రి వేళ వారి జీవితంలో గొప్ప విడుదలను జరిగి తీరుగాక దేవ. ఈ రాత్రి వేళ వారు ఒప్పుకున్న ప్రణాళిక ప్రకారంగా ఈ ప్రార్థనకు ఫలితంగా ఎన్ని క్షమాపణ అడుగుతున్నప్పుడు కొందరికి ఇదేవా కొందరి దగ్గరికి వెళ్ళి వారి తప్పుడు ఫిర్యాదు చెబుతున్నప్పుడు దేవా ఈ రాత్రి వేళ కొన్ని రోగాలు వారిని విడిచెల్లి తీరాలి, కొన్ని మానసిక ఒత్తిడిలు వారిని విడిచెల్లి తీరాలి, కొన్ని అడ్డుపడిపోయిన ఆర్థిక స్థితిగతులన్నీ విడుదల కలిగి తీరాలి, కొన్ని ఆగిపోయిన లోన్లని తిరిగి తీరాలి దేవా. అలాంటి కొన్ని అద్భుతాలు రాత్రి వేళ జరిగి తీరాలి దేవా. దాని ద్వారా వారు దేవుని యొక్క పిల్లలని దీవింపబడిన జనాంగమని తెలిసి తీరటకు దేవ సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ మమ్మల్ని అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించి ఇప్పుడు మేము మా ఇళ్ళలోకి మా పనులకి మేము తిరిగి వచ్చినాం. నీ కృపలో మేము ఆనుకుని సమాధానం కలిగే పరివేశంలో దేవుని యొక్క పిల్లలుగా జీవించి ఆశీర్వదింపబడిన జనాంగంగా సాక్ష్యం కలిగి జీవించి తీరటకు సహాయం దయచేయండి. ఈ మనతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న తండ్రి ఆమేన్. తండ్రి యొక్క మరొక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాక యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్. గడి శబ్దంతో ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? సంఘ బిడ్డలందరూ కూడా దీవించండి.